హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగములో 11వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 12వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 12వ శ్లోకం ఏంటంటే, ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి త్వహం తేషు తే మయి అనేది శ్లోకము. తత్వం ఏమిటంటే, సాత్వికమైన భావాలు ఏవి గలవు, రాజసికమైన భావాలు ఏవి గలవు, తామసికమైన భావాలు ఏవి ఉన్నాయో అవి ఆ అనంతతత్వం వారిలో ఉన్నందువలనే ఆ ప్రాణులు ఆ గుణాలను కలిగి ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం. కానీ అనంతతత్వమునకు వారి యొక్క గుణాలకు, భావాలకు, కర్మలకు సంబంధము లేదు. అయితే ఆ భావాలు, ఆ గుణాలు గల వారంతా ఆ తత్వాధారంతోనే ఉన్నారు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రతి జీవిలోనూ ఉద్భవించేవి అంటే పుట్టేవి అన్నీ భావాలే. అనగా శరీరంతో కనబడే ప్రాణులు, వాటి అంతరంగంలో లేచే సంకల్పాలు, ఆలోచనలు రెండూ భావాలే. అంటే కర్మలతో కనిపించే ప్రాణులు, అవి సంకల్పించే భావాలు, చేసే ఆలోచనలు ఆయన జ్ఞాన చైతన్యాంశ వారిలో ఉన్నందువల్లే. అంటే ఎవరి యొక్క పరమాత్మని యొక్క జ్ఞాన చైతన్య అంశ వారిలో ఉన్నందువలనే ఆ విధంగా జరుగుతున్నది. ఒక్కసారి జ్ఞాన చైతన్యం వారి నుండి పోయినాక ఏవీ కనిపించవు. కనుక ఈ భావాలు, ఆలోచనలు, సంకల్పాలు వ్యక్తులలో ప్రధానంగా ఉండే గుణాన్ని బట్టి సాత్వికంగానో, రాజసికంగానో, తామసికంగానో కనబడతాయి. ఏ వ్యక్తి అయినా ఏ విధమైన ఆలోచన చేసినా లోపల పరమాత్మ జ్ఞాన చైతన్యం ఉన్నంత వరకే, లోపల పరమాత్మని యొక్క జ్ఞాన చైతన్యం మనలో ఉన్నంత వరకే గత జన్మల కర్మఫలాలైన వాసనలు, గుణాలు, కర్మలు ఈ జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధాలుగా సంభవిస్తాయి. మనము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాల వలన మనకి సంక్రమించినటువంటి గుణాలు, కర్మలు ఈ జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధాలుగా మనకి సంభవిస్తాయి అనేది యథార్థము. కనుక ఈ వాసనలు ఉన్నంత వరకు ఆ మహానుభావుని జ్ఞాన చైతన్య అంశ, ఆ పరమాత్మని యొక్క జ్ఞాన చైతన్య అంశ ఆధారంగా మనకు జన్మ పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి. అలా ఆధారంగా ఆయన ఉన్నది వాసనలను నిర్మూలింప చేసుకుని పవిత్రులై వారు తనలో కలవడానికి ఇచ్చే అవకాశమే. కావున ఆయన అంశ లేనప్పుడు జన్మ ఉండదు. భగవంతుని యొక్క, పరమాత్మని యొక్క అంశ లేనప్పుడు మనకు అసలు జన్మే ఉండదు. అందుచేతనే ఆ సంకల్పాలు, ఆలోచనలు బద్ధజీవులలో ఉన్నాయని చెప్పడం జరిగినది. కాబట్టి విభిన్న రూపాలలో ప్రపంచంలో వ్యక్తమయ్యే సర్వ ఉపాధులు అంటే సర్వ శరీరాలు సత్వ, రజ, తమో గుణాల ప్రభావమే. ఈ గుణాల ఆటకు ఆధారంగా ఆయన జ్ఞాన చైతన్యాంశే మనలో ఉన్నది. కానీ ఆయన అంటే ఎవరు? మహావిష్ణువు, దేవాదిదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఈ జీవుల యొక్క గుణాల పరిమితులలో లేడు. ఆయన గుణాతీతుడు. సాత్విక భావాలు కలిగిన వారు దైవాదులు, రాజసవాదులు కలిగిన వారు మనుష్యాదులు, తామసవాదులు కలిగిన వారు తీర్చగంతువులు అంటే భూమిపైన, నీటిలో, ఆకాశంలో సంచరించే అల్పజీవులు మరియు క్రిమికీటకాల వంటివారు అని మనం తెలుసుకోవాలి.
భూమిలో పడిన అన్ని విత్తనాలకు భూమి సారాన్నిచ్చి మొలకెత్తేటట్లు చేస్తుంది. అయితే మామిడి పండ్ల తీపికి, వేప పండ్ల చేదుకి భూమి కారణం కానట్లే జ్ఞాన చైతన్య తత్వం కూడా మన గుణ మన గుణ తీపుకి, మన గుణకర్మలకు కారణం కాదు. మనం ఏ విత్తనం విత్తితే ఆ ఫలాన్ని పొందుతాము. గత జన్మలలో చేసిన కర్మలకు ఫలంగా ఈ జన్మలో మంచికి మంచి, చెడుకు చెడు ప్రాప్తిస్తాయి. ఇదే పరమేశ్వర నీతి. ఇదే పరమేశ్వరుని యొక్క నీతి. ఆ నీతి సృష్టి ఆరంభం నుండి వస్తున్నది. ఈ సృష్టి ఇలా వైవిధ్యంగా ఉండడానికి మానవుడు పడే నేను నాదనే ఆరాటమే, తత్ఫలమైన వాసనలే మూల కారణం అనేది భావము. తరువాత అయితే తమలోనూ ఉన్న అనంతుని జనులు ఎలా తెలుసుకోలేకున్నారో తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 13వ శ్లోకము. త్రిభిర్గుణమయైర్భావైరేభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అంటే తత్పరం ఏమిటంటే, ఈ 3 గుణాల ప్రభావం వల్ల, సత్వరజోతమో గుణాల ప్రభావం వల్ల ప్రపంచంలోని సర్వ మానవులు భ్రాంతిలో అంటే మాయలో పడి వీటికన్నా అధికము, అవ్యయము, సర్వాధారమై తమలోనూ ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించలేక ఉన్నారు అనేది తాత్పర్యము. పైన చెప్పిన విధంగా పరమేశ్వరుడు జగన్నియామకుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, నిర్గుణుడు, సంసార వృత్తికి కారణభూతాలైన వాసన బీజాలు, కర్మఫలాలను అనుసరించి మానవులు ఆత్మ సమక్షంలోనే అనుభవించేటట్లు చేస్తున్నాడు. అంతటి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను గుర్తించలేకపోవుటకు కారణం మానవునిలోని స్థూల దృష్టి. ఈ స్థూల దృష్టి గల వారిలో పై 3 గుణాలు నిత్యం మారుతూ ఉంటాయి. వాటి మార్పుల వల్ల మంచివాడు దుర్మార్గుడు కావడం, బద్ధకస్తుడు చురుకుగా మారడం లోకంలో మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుత శరీరంలోని వాసనలు సూక్ష్మ శరీరములో సంకల్పాలుగా ఉండి స్థూల శరీరములో స్థూల గుణాలుగా కర్మలుగా మారడానికి మూల కారణం ఆత్మ సాన్నిధ్యం. అదే జీవుని యొక్క జ్ఞాన చైతన్యం. కానీ ఆత్మ గుణాల కన్నా అధికం, మార్పులకు అతీతం. మానవుడు విశిక్షణ కలిగి జీవభావము తొలగించుకునే కొలది పరమాత్మకు దగ్గరవుతుంటాడు. కానీ లోకంలో మానవులందరూ స్థూలాన్నే గురుడిగా చూడడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ 3 గుణాలే సర్వప్రాణులను భ్రాంతిలో పడవేస్తాయి. అందుచేత వాటికి ఆధారమైన అతి సూక్ష్మమైన పరమాత్మ వారికి గోచరించదు, గ్రహించలేరు. కావుననే విరాట్ పురుషుని సమిష్టి వాసనలకు భిన్నంగా నేను నాదనే సృష్టి వాసనలతో ఉండే మానవులకు భవబంధం తప్పదు. దీపం వెలుగులో బాలిక చేసే నాట్య విన్యాసాలన్నింటినీ దీపం మనకు చూపినట్లే మానవులలోని గుణాల ఆటలన్నింటినీ స్పష్టంగా చూచేటట్లు చేసేది వారిలో గల పరమాత్మ అంశే అయిన జ్ఞాన చైతన్యమే, ఆత్మే. వివేకంతో మనము తెలుసుకోవలసింది ఇదే. అనగా గత జన్మల వాసనలు తొలగించుకుంటూ పరమాత్మకు సన్నిహితుడవటం కన్నా భవరోగ విముక్తికి వేరొక దారి లేదు అనేది భావము. ఇప్పుడు త్రిగుణాలతో కూడిన ఈ మాయామయ బంధం యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ అది తొలగించుకొనుటకు తగు సాధనను కూడా కరుణతో కృపతో వివరిస్తున్నారు దేవాది దేవుడు అర్జున్తో పాటు సర్వమానవాళికి. 14వ శ్లోకము.
दैवी ह्येषा गुणमयी मम माया दुरित्यया మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతి తే. దీనికి తాత్పర్యం ఏమిటంటే అనంతతత్వం అంటే పరమాత్మని యొక్క ఈ త్రిగుణమయమైన అపరా ప్రకృతి యొక్క మాయా నీతి దాటరానిది. కానీ దివ్యమైన ఈ తత్వాన్ని ఎవరు యథార్థంగా తెలుసుకుని ఆత్మభావనలో ఉండి చరిస్తారో వారు ఈ త్రిగుణమయమైన ఈశ్వర నీతిని మాయను చక్కగా దాటగలుగుతారు, అధిగమించగలుగుతారు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే సృష్టి ఆరంభంలోనే పరమాత్మ సూర్య చంద్ర నక్షత్రాదులు నవగ్రహాలు పంచమహాభూతాలు ఏర్పాటు చేసి వారు తమ తమ కర్తవ్యాన్ని ప్రపంచంలోని సర్వ ప్రాణుల శ్రేయస్సు కొరకు నిష్కామ కర్మయోగంలో చేసే నియమాన్ని విధించారు. ఇది ఈశ్వర నీతి. సమిష్టి వాసనలు. ఈ నీతి ప్రకారం వారు నేటికి రేపటికి ఎప్పటికీ కల్పాంతం వరకు సమిష్టి వాసనల పరిధిలోనే ఉండి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరు? సూర్యచంద్రాదులు నక్షత్రాదులు నవగ్రహాలు పంచమహాభూతాలు వగైరా అన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అందుచేతనే వారు ప్రత్యక్ష దేవతలుగా ఆదర్శప్రాయాలుగా పరిగణింపబడతారు. ఇందుకు భిన్నంగా నేను నాదని ప్రపంచంలో కనిపించేదే వినిపించేదే నిజమని పంచజ్ఞానేంద్రియాలకు గోచరమయ్యే స్థూలమే నిజమని నమ్మి వాటికి ఆధారుడైన చైతన్య స్వరూపిణి అంటే పరమాత్మని మర్చిపోతే మాయలో పడ్డట్లే. మానవుల ప్రస్తుత శరీరంలో ఉండే వాసనలు అవిద్యగా ఉండి వారికి ప్రాపంచిక విషయాలు భ్రమింపజేస్తాయి. కానీ పరమాత్మ ఏర్పరిచిన సమిష్టి వాసనలు ఆయన పూర్ణ అంశాలైన సూర్యచంద్రాది పంచమహాభూతాలను నవగ్రహాదులను భ్రమ పెట్టలేవు. కాముననే మాయినంతు మహేశ్వరం అన్నారు. యథార్థాన్ని గ్రహింపజేసేది చైతన్యమయ మాయే మహేశ్వరి. ఈ మాయానీతి దాటరానిది. అందుచేత ఆ సమిష్టి వాసనామయ నీతిని యథార్థాన్ని ఎవరు తెలుసుకొని గ్రహించి ఆ జ్ఞాన చైతన్యాన్ని అంటే ఆ పరమాత్మని సమిష్టి భావనతో త్రికరణ శుద్ధిగా అనుసరిస్తారో వారు తరిస్తారు. మాయ అనగా యామాసా మాయ అంటే ఏది వాస్తవంగా లేదో అది ఉన్నదని, ఏది వాస్తవంగా ఉన్నదో అది లేదని పంచజ్ఞానేంద్రియాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఈ స్థూల దృష్టి అజ్ఞానం, మాయకు లోబడడం వంటిది. సగుణం మాయాయుతం నిర్గుణం మాయాహీనం. కాన నిర్గుణ స్థితికి మనం ఎదగాలి అనేది అర్థము. ఇక్కడ ఈ శ్లోకంలో దురత్యయ అనే పదం వాడబడింది. అంటే ఈ మాయానీతిని దాటుట కష్టసాధ్యం అని అర్థము. కానీ యథార్థ విషయ గ్రహణతో సమిష్టి స్థాయికి ఎదిగి దాటవచ్చును. ఎంత భయంకరమైన కుక్కైనా యజమాని పిలిస్తే శాంతపడి లొంగిపోతుంది. కానీ ఇతరులు దానిని లోపరుచుకోలేరు. అలాగే మాయ కూడా అనంత జ్ఞాన తత్వమునకు లొంగి ఉంటుంది. అంటే పరమాత్మనికి, దేవాది దేవునికి, శ్రీ మహావిష్ణువుకి, భగవంతునికి లొంగి ఉంటుంది. కనుక ఆ అనంత జ్ఞాన తత్వమును ఎవరు యథార్థంగా తెలుసుకొని సమిష్టి భావనలో ఉంటారో వారే మాయను తొలగించుకోగలరు, తరించగలరు అను ఈ క్రింది గురు శిష్య సంవాదం కూడా గమనించండి. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్ఞతో మే శరణం కిమస్తి. గురో కృపాలో కృపయా వదయిత ద్విస్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. ఇది శ్రీ శంకరాచార్యులు చెప్పిన శ్లోకము, ఆది శంకరాచార్యులు చెప్పిన శ్లోకము. అంటే శిష్యుడు గురువును వినయంగా ప్రశ్నిస్తున్నాడు. ఏమని?
దయామయ కృపాళు అపారమగు మాయామయ సంసార సముద్రమున మునిగి ఉన్న నాకు శరణ్యమేదియో దయతో తెలియజేయుడు అని శిష్యుడు గురువును వినయముగా ప్రశ్నించాడు. అప్పుడు గురువు ఏం చెప్తున్నారంటే, గురువుగారి సమాధానం ఏంటంటే, అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ, అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ పాదపద్మములను విశాల నౌకను ఆశ్రయింపుము, ధరించిపోవుదువు అని గురువుగారు చెప్పారు. ఇక్కడ విషయం ఎంత సులభమైనా కూడా ఆ పరమాత్మాంశ తమలోనూ ఉన్న కొందరు ఎలా అనుసరించరు, అందుకు మూల కారణమును వివరిస్తున్నారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో మనము విరమించుకుందాము. స్వస్తి. రేపు 15వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, భారత భూమి అభివాదం అభివాదం. భారత మాతా కీ జై, జై హింద్.